ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పోలవరం ప్రాజెక్టుపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలన్న టెక్నికల్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను కొత్తగా నిర్మించనుంది ప్రభుత్వం. ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ప్రతిపాదనలు పెట్టనుంది చంద్రబాబు ప్రభుత్వం. నీతి ఆయోగ్లో ప్రతిపాదనలు పెట్టే ముందు ఏపీ కేబినెట్ ఆమోదం తప్పనిసరి. దీంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఆమోదం తెలిపింది కేబినెట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, కీలకమైన నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ ఏపీ కేబినెట్ తీసుకుంది. ఈ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో దీంట్లో భాగంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం కొలికి రాకపోవడంతో ఇప్పటి వరకు పోలవరం పనులు అనేది పెద్దగా జరగడం లేదు. సో ఈ నేపథ్యంలో పోలవరం పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న అభిప్రాయానికి వచ్చిన ఏపీ ప్రభుత్వం ఇటీవలే పోలవరం సంబంధించి డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే దెబ్బతిందో అక్కడ విదేశీ నిపుణులు కూడా వచ్చి పరిశీలించారు. టెక్నికల్ కమిటీ వచ్చి పరిశీలించింది. సో ఈ నేపథ్యంలో దానికి రిపేర్ చేయాలా, రింగ్ ఫెన్సింగ్ లాంటిది గట్టి రిపేర్ చేయాలా, లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగిన నేపథ్యంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం చూసుకుంటుంటే కొత్త డయాఫ్రమ్ వాల్ ని వేరే ప్లేస్ లో కడితే బాగుంటుందన్న సూచన చేసినట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలిసింది. సో ఆ నివేదికను ఇవాళ ఏపీ కేబినెట్ ఆమోదించింది. సో నీతి ఆయోగ్ ఈ నెల 27వ తేదీన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ముందుగా దానికి ఏపీ కేబినెట్ ఆమోదం అనేది తప్పనిసరిగా ఉన్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనను నీతి ఆయోగ్ లో పెడతారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదనను నీతి ఆయోగ్ ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలు తమ మీదే ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో కాక తాము పూర్తి చేసే విధంగా అన్ని రకాల ఫండింగ్ కూడా చేస్తామని ఇప్పటికే నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించిన నేపథ్యంలో సో వీలైనంత త్వరగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులని ప్రారంభించాలి అన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలోనే అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలన్న సాంకేతిక కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. సో ఈ తీర్మానాన్ని తీసుకువెళ్లి కేబినెట్ ఆమోదానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రతిపాదన రూపంలో నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్నారు.